వ్యూవర్స్ వెల్కమ్ టు మనోహరం. ఈ రోజు మీ మనోహరం మీ ముందుకు వచ్చేసింది చిక్కట్పల్లి త్యాగరాయ గంజప హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి సారీస్ కి. మరి మన మీనాక్షి సారీస్ లో ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు వచ్చేసిందో చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు మనోహరం. హాయ్ అండి. ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎటువంటి లేటెస్ట్ వెరైటీస్ చూపించబోతున్నారు? కంచి కూర, ఇక్కత్ సిల్క్, జూట్ సిల్క్ అలాంటివన్నీ. ఓకే అండి, మరి మన ఫస్ట్ వెరైటీ ఏం చూస్తున్నాము? ఫస్ట్ వచ్చేసి కంచి కూర శారీ అండి. సో కంచి కూరలోని ఒక లేటెస్ట్ వెరైటీని ఇప్పుడు మనం చూడబోతున్నాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన బార్డర్ చూసినట్లయితే మనకి కాపర్ సల్ఫేట్ కలర్లో ఒక చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద మనకి గోల్డ్ కలర్ జరీతో కడ్డీ బార్డర్ ఇచ్చారు. దాని కింద మనకి లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది గోల్డ్ కలర్ జరీతో. శారీ మొత్తం మనకి రాయల్ బ్లూ బేస్ కలర్ వస్తుంది. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీతో చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ అనేవి ఇచ్చారు. దానిపైన మనకి ఆ శారీని ఎలివేట్ చేయడానికి గోల్డ్ కలర్ జరీతో ఒక సర్కిల్ బంచ్ అనేది ఇచ్చారు. మధ్యలో ఫ్లవర్స్ యాడ్ చేసి ఈ సర్కిల్ విత్ ఫ్లవర్ బంచెస్ అనేవి శారీ మొత్తం మనకి దగ్గరగా ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి ఇలాగా. సో మనం చూసినట్లయితే ఎడ్జ్ వరకు శారీ మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చింది. కింద బార్డర్ మనం చూసినట్లయితే కనుక కాపర్ సల్ఫేట్ కలర్ బేస్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఇచ్చారు. ఆ స్క్వేర్ బాక్స్ మధ్యలో మళ్ళీ ఇంకొక స్క్వేర్ని ఇచ్చి ఆ రెండింటికి మధ్యలో ఒక చిన్న రుద్రాక్ష డిజైన్ అనేది ఇచ్చారు. దాని మధ్యలో మనకి మళ్ళీ ఈ ఫ్లవర్ బంచ్లో ఏ ఫ్లవర్ అయితే మనకి కంటిన్యూ అవుతూ వచ్చిందో అదే డిజైన్ని మనకి స్క్వేర్లో అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. ఇలా ఈ బాక్సెస్లో స్క్వేర్ డిజైన్ అనేది మనకి కింద డిజైన్లో ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. అండ్ మనం ఒకసారి దీని పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి అదే కాపర్ సల్ఫేట్ కలర్లో వచ్చింది. అండ్ మనకి చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 7 to 8 మీటర్స్ బార్డర్ అనేది ఇచ్చి దాని మధ్యలో మనకి ఒక డైమండ్ డిజైన్ ఫ్లవర్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ టూ సైడ్స్ కూడా మనకి చిన్న లీఫ్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతూ వచ్చింది. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్లీ కాంట్రాస్ట్ అంటే కాపర్ సల్ఫేట్ కలర్ బ్లౌజ్ డిజైన్ అన్నది ఇచ్చారు. సో దీనిపైన కూడా మనకి శారీలో ఏ విధంగా చెక్స్ అయితే వచ్చాయో అదేవిధంగా గోల్డ్ కలర్ జరీతో చెక్స్ అన్నవి ఇచ్చారు. అండ్ మనకి బార్డర్లో సేమ్ యాజ్ యూజువల్ బార్డర్లో వచ్చిన డిజైన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3150. 3150. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మంచి కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ సారీ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్గా ఉంది. సో ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీస్ని. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చేసి ఇక్కత్ పట్టు అండి. సో ఇక్కత్ పట్టులోని వెరైటీ చూస్తున్నాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన మనం బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ బార్డర్ ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ కలర్ మనకి యాంటిక్ జరీ యూస్ చేస్తూ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద మళ్ళీ పింక్ కలర్ బార్డర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. శారీ మొత్తం బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ పైన మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఇక్కత్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది శారీ మొత్తం ఇక్కత్ ప్రింట్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి 3 బార్డర్స్ ఇచ్చారు అదే విధంగా పింక్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తూ 3 బార్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఒకసారి దీని పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకున్నాం కదా, ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి సేమ్ ఎల్లో కలర్ డిజైన్ యూజ్ చేస్తూ మనకి ఇక్కత్ ప్రింట్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా బ్లౌజ్ చూసినట్లయితే మనకి కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి, బ్లాక్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3560 అండి. 3560. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, 3560 రూపాయలకి చీర అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చేసి కుప్పడం సిల్క్ అండి. సో కుప్పడం సిల్క్లోని ఒక శారీ చూస్తున్నామండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది. పైన చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంటుంది. అండ్ మనకి బేస్ కలర్ వచ్చేసి మెరూన్ వస్తుంది. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ స్క్వేర్ బాక్సెస్ అనేవి ఇచ్చారు. ఆ స్క్వేర్ బాక్సెస్లో మనకి ఎవ్రీ స్క్వేర్లో కూడా ఒక మ్యాంగో డిజైన్ అన్నది కనిపిస్తుంది గోల్డ్ కలర్ జరీతో. మ్యాంగో మధ్యలో మనకి మ్యాంగోని ఎలివేట్ చేస్తూ ఒక చిన్న పికాక్ అనేది ఇచ్చారు. ఇలా మ్యాంగో డిజైన్ మనకి శారీ మొత్తం దగ్గరగా ఎవ్రీ బాక్స్లో కూడా మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూస్తే పైన ఏ విధంగా అయితే మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారో అదే విధంగా గోల్డ్ కలర్ యాంటిక్ జరీతో మనకి కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక మంచి లీఫ్ డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లీఫ్ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఉన్నట్టుగా మనకి గోల్డ్ కలర్ జరీతో ఈ బార్డర్ ఈ పళ్ళు అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వైజ్గా చిన్న క్రేప్ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది విత్ 2 సైడ్స్ ఆఫ్ బార్డర్. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1450 అండి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఇంత రిచ్ లుక్గా కనిపించే ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. మరి ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీస్ని. నెక్స్ట్ సారీ చూద్దామండి. సో నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? ఈ సారీ వచ్చేసి బెనారస్ సిల్క్ అండి.
సో బెనారస్ సిల్క్లోని ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. కాపర్ సల్ఫేట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూస్తే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద మనకి కాపర్ సల్ఫేట్ అండ్ గ్రీన్ రెండు కలర్స్ యూస్ చేస్తూ మనకి బార్డర్, దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం మనకి బేస్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ కలర్ వస్తుంది. దానిపైన మనకి చిన్న పీకాక్ డిజైన్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీకాక్ డిజైన్ అనేది శారీ మొత్తం ఓవరాల్గా మనకి బంచెస్ రూపంలో కంటిన్యూ అవుతూ వస్తాయి. అండ్ ఈ శారీకి కింద బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. సో కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఒక 5 to 6 inches అని చెప్పొచ్చు. ఈ 5 to 6 inchesలో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో మళ్ళీ 2 shades డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ 2 shades అన్నవి ఇచ్చి మనకి ఈ షేడ్స్ని హైలైట్ చేసే విధంగా ఇచ్చారు. అండ్ పైన ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మనకి జిగ్జాగ్ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో మళ్ళీ మనకు ఒక వేవ్ స్టైల్ డిజైన్తో అంటే గోల్డ్ కలర్ జరీతో వేవ్ స్టైల్ డిజైన్ హైలైట్ చేస్తూ ఇచ్చారు. దీని పళ్ళు ఒకసారి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి కింద బార్డర్లో ఏ విధంగా అయితే చెక్ స్టైల్ ఇచ్చి వేవ్ స్టైల్ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చి పళ్ళుని మనకి ఒక 1/2 meter పళ్ళుని హైలైట్ చేస్తూ ఇచ్చారు. గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ జరీ, దానిపైన చిన్న డైమండ్ డిజైన్ ఇచ్చి అండ్ మనకి ఇక్కడ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ శారీ కాబట్టి కాపర్ సల్ఫేట్ బ్లూతో మనకి ఈ స్టజల్స్ని మనకి హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ని చూసినట్లయితే మనకి కింద బార్డర్లో ఏ విధంగా అయితే చెక్స్ వచ్చాయో 2 shadesలో ఆ 2 shades ఆఫ్ కలర్స్తో మనకి ఇక్కడ బ్లౌజ్ని హైలైట్ చేస్తూ విత్ బార్డర్ ఇచ్చారు. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2625 అండి. 2625 రూపీస్ అండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2625 రూపాయలకి మనకి ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఓకే, ఈ శారీ వచ్చేసి కోరా సిల్క్ అండి. సో కోరా సిల్క్లోని ఒక వెరైటీ చూస్తున్నాం ఇప్పుడు. కలర్ కాంబినేషన్ వచ్చేసి yellow అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూసినట్లయితే చిన్న ఆరెంజ్ కలర్ చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కింద మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక అడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ శారీ మొత్తం బేస్ కలర్ వచ్చేసి yellow కలర్ వస్తుంది. దానిపైన మనకి ఒక సర్కిల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ సర్కిల్లో మనం చూసినట్లయితే మనకి 2 elephants ఆపోజిట్గా ఉన్నట్టు ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇలా మనకి సర్కిల్లో ఎలిఫెంట్ డిజైన్ అనేది ఈ సర్కిల్ బంచెస్ శారీ మొత్తం ఓవరాల్గా దగ్గరగా కంటిన్యూ అవుతూ వస్తాయి. అండ్ కింద బార్డర్ చూద్దాము. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి ఆపోజిట్ స్టైల్లో ఎలిఫెంట్స్ ఉన్నాయో కింద అదే విధంగా పింక్ కలర్ బేస్ పైన మనకి 2 ఆపోజిట్ ఎలిఫెంట్స్, దాని మధ్యలో ఒక చిన్న ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్ ఉన్నట్టు ఇలా మనకి బిగ్ సైజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ని మనకి కింద బార్డర్ లో కంటిన్యూ చేస్తూ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. అండ్ పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే మనకి రన్నింగ్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి పింక్ కలర్ ది ఒక 6 to 7 inches పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ గా ఈ బంచెస్ నే కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే బ్రొకేట్ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు అని చెప్పొచ్చు. పింక్ కలర్ కాంబినేషన్తో అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ని ఇచ్చారు రిచ్గా కనిపించడానికి. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1825 అండి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీని ఎంత రీజనబుల్గా ఉందో. సో ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేయండి చిక్కట్పల్లి త్యాగరాయ గాన్సప హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి ఇప్పుడు? ఈ శారీ వచ్చేసి కతాన్ కోట అండి. సో కతాన్ కోటాలోని ఒక శారీ చూస్తున్నామండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన బార్డర్ చూస్తే మనకి రా సిల్క్ మెటీరియల్లో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది క్రీమ్ కలర్. అండ్ మనకి శారీ వచ్చేసి బేస్ కలర్ బ్లాక్ ఉంటుంది. దానిపైన మనకి అదే క్రీమ్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్తో చిన్న బూటీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు ఫ్లవర్ బంచెస్ లాగా. ఈ బూటీస్ అనేవి దగ్గరగా శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. కింద చూసుకున్నట్లయితే బార్డర్లో మనకి కంటిన్యూగా మనకి బూటీస్ అనేవి కంటిన్యూ అవుతూ వస్తాయి. అదేవిధంగా మనకి రా సిల్క్ మెటీరియల్తో బూటీ కూడా వస్తుంది. పళ్ళు చూసుకున్నట్లయితే కనుక మనకి రన్నింగ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఎడ్జెస్లో మొత్తం మనకి ఇదే రా సిల్క్ మెటీరియల్తో మనకి బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్. సో దీనికి మీరు కావాలనుకుంటే ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 775 అండి. 775. సో వ్యూవర్స్ మరి చూసారు కదా 775కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉంది. ఆఫీస్ వేర్కి అలా మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి జూట్ సిల్క్ అండి. సో ఈ శారీని చూస్తున్నారు కదండి. మరి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్. పైన చూసినట్లయితే మనకి లెనిన్ జూట్ యూస్ చేస్తూ మనకి ఇక్కడ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మనకి క్రాస్ లైన్స్లో. అదేవిధంగా మనం శారీ మొత్తం బేస్ కలర్ చూసినట్లయితే పీచ్ కలర్ బేస్ ఉంటుంది. దీనిపైన మనకి సేమ్ అదే హ్యాండ్లూమ్ ప్రింట్ యూస్ చేస్తూ మనకి ఇక్కడ చిన్న లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కంటిన్యూ అవుతూ వస్తుంది. సో కింద చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ లీఫ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. దాని కింద మనకి హ్యాండ్లూమ్ మళ్ళీ యూస్ చేస్తూ ఈ వేవ్ స్టైల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి కింద ఏ విధంగా అయితే కింద బార్డర్లో ఇచ్చారో అదే విధంగా వేవ్ స్టైల్ డిజైన్ అండ్ మనకి లీఫ్ స్టైల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే పీచ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 sides కూడా హ్యాండ్లూమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది.
సో ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1990 అండి. 1990. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, 1990 రూపీస్కి మనకి శారీ అవైలబుల్లో ఉంది. సో చాలా మనకి వెయిట్లెస్ అని కూడా చెప్పవచ్చు ఈ శారీని. ఈ బ్యూటిఫుల్ శారీని పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. అండ్ ఇదే శారీ కావాలి అనుకుంటే పిక్ తీసి వాట్సాప్లో పంపించి మీరు ఈ శారీని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఓకే, ఈ శారీ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి. సో ప్యూర్ క్రేప్లోని ఒక లేటెస్ట్ వెరైటీ చూస్తున్నాము. పైన మనం చూసినట్లయితే చెకోరీ ప్రింట్ వచ్చింది క్రీమ్ కలర్ పైన. ఈ చెకోరీ ప్రింట్ అనేది మనకి బార్డర్లో మొత్తం కంటిన్యూ అవుతూ వస్తుంది. శారీ మొత్తం మనకి బేస్ కలర్ బ్లూ కలర్ వస్తుంది. దీనిపైన మనకి మ్యాంగో డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఇలా మ్యాంగో డిజైన్ శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ మనం పళ్ళు చూసినట్లయితే పళ్ళులో కూడా మనకి 1/2 మీటర్ పళ్ళులో అదే చెకోరీ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మనం బ్లౌజ్ చూసినట్లయితే ఈ బ్లౌజ్లో మనకి చిన్న పాట్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి బ్లౌజ్లో మొత్తం కంప్లీట్ గా ఇదే వస్తుంది. సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 560 అండి. 560. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది. ఇది దట్టు మనకి హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది 560 రూపీస్. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి వల్కలం సిల్క్ అండి. సో వల్కలం సిల్క్లోని ఒక లేటెస్ట్ ప్యాటర్న్ చూస్తున్నాము. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లాక్, వీట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది రా సిల్క్ మెటీరియల్లో. అదేవిధంగా మనకి బ్లాక్ కలర్ కూడా రా మెటీరియల్లోనే వచ్చింది. కింద మనం చూసినట్లయితే ఇక్కడ థర్డ్ పార్ట్లో మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. టెంపుల్ డిజైన్లో ఎవ్రీ డిజైన్ మధ్యలో మనకు ఒక మ్యాంగో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి. సో మనం బేస్ కలర్ అంతా క్రీమ్ కలర్ వచ్చింది. ఈ క్రీమ్ కలర్ పైన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ అనేది వచ్చింది బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తూ. ఈ మ్యాంగో డిజైన్స్ అనేవి మనకి ప్యారలల్గా ఎవ్రీ ప్యారలల్ లైన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకు వచ్చిందో అదే 3 సెపరేట్ బార్డర్స్, దాంతోపాటు పైన టెంపుల్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఒకసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 2 సైడ్స్ కూడా టెంపుల్ డిజైన్ మధ్యలో ఏ విధంగా అయితే మనకి మ్యాంగో డిజైన్ బార్డర్లో వచ్చిందో అదే డిజైన్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో మనకి ఒక 1/2 మీటర్ ఆఫ్ పళ్ళులో గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ని గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. అండ్ మనం ఒకసారి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్లెయిన్ బ్లౌజ్కి 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఉన్న విధంగానే చాలా రిచ్గా బార్డర్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1485 అండి. 1485. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, వల్కలం సిల్క్లోని లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి 1485 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి చిక్కట్పల్లి త్యాగరాయ గాన్సప హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ వచ్చేసి సిల్క్ కోటా పైన లేపాక్షి డిజైన్స్ అండి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, మనం సిల్క్ కోటా పైన లేపాక్షి ప్రింట్ చూస్తున్నాము. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్లో ఉంది. పైన బార్డర్ చూసినట్లయితే మనకి బార్డర్లో బేస్ కలర్ బ్లాక్ వచ్చింది. దానిపైన మనకి ఆరెంజ్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఆల్టర్నేట్ పీకాక్స్ అనేవి ఇచ్చారు. సో లేపాక్షి ప్రింట్లో ఆల్టర్నేట్ పీకాక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. శారీ బేస్ కలర్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది పార్ట్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది, మంచి టొమాటో రెడ్. దానిపైన మనకి క్రీమ్ కలర్ లైన్స్ యూస్ చేస్తూ మనకి చిన్న చిన్న చెక్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి బ్లాక్ పైన పీకాక్స్ అనేవి వచ్చాయి లేపాక్షి ప్రింట్, అదే ప్రింట్ అనేది మనకి కింద కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూస్తే కనుక మనకి శారీలో ఏ విధంగా ఆరెంజ్ అండ్ బిస్కెట్ కలర్ లేపాక్షి ప్రింట్ వచ్చిందో పీకాక్ డిజైన్, అదే డిజైన్ మనకి పళ్ళులో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ పీకాక్స్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్లో మనకి పళ్ళులో అండ్ బార్డర్లో కొంచెం బిగ్ సైజ్ వచ్చాయి. మనకి బ్లౌజ్లో చాలా రిచ్గా కనిపించడానికి అండ్ మోరోవర్ ఎక్కువ పీకాక్స్ రావడానికి మనకి చిన్న చిన్న పీకాక్స్ని ఎవ్రీ ఆల్టర్నేట్గా మనం చూసినట్లయితే ఆల్టర్నేట్ కలర్లో మనకి పీకాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి బ్లౌజ్ అనేది రిచ్గా కనిపిస్తుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎంత కనుక్కుందాము. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 450. 450. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, 450కి మనకి లేపాక్షి ప్రింట్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉంది. సో పెట్టుబడులకి వాటికి శారీ చాలా బాగుంటుంది కాబట్టి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు అండి. సో గద్వాల్ పట్టులోని లేటెస్ట్ వెరైటీ చూస్తున్నామండి. సో ఈ శారీలో పైన మనం బార్డర్ చూసినట్లయితే డార్క్ బ్రింజాల్ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది. దాని కింద యాంటిక్ జరీ యూజ్ చేస్తూ మనకి కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ శారీని చూస్తే మనము 1/2 కలర్ శారీస్ అని చెప్పొచ్చు. మనకి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ బ్రింజాల్ కలర్ 1/2 వచ్చింది. సో పైన వచ్చే హాఫ్ మొత్తం మనకి పిస్తా గ్రీన్ వచ్చింది. దానిపైన మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనకి ఫ్లవర్ ఒక రోజ్
రోజ్ ఫ్లవర్స్ అన్నవి ఇచ్చారు. దాంతోపాటు మనకి గోల్డ్ కలర్ జరీ కూడా యూజ్ చేస్తూ రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది మనకి పైన మొత్తం వస్తుంది. అండ్ అదే మనం సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ బ్రింజాల్ కలర్ పైన మనకి పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ మనకి అదే లోటస్ అన్నవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది సెకండ్ హాఫ్లో రావడం జరుగుతుంది. మనం ఒకసారి దీని పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు, అంటే డార్క్ పీచ్ అని కూడా అనొచ్చు. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ పైన మనకి పళ్ళులో చూసినట్లయితే ఒక ట్రీ డిజైన్, దానిపైన ఒక పికాక్, ఒక బర్డ్ అండ్ డీల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ పికాక్ బర్డ్ డీల్స్ని మనకి హైలైట్ చేస్తూ ఈ బార్డర్ని ఇవ్వడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే డార్క్ పీచ్ కలర్ మనకి పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే, అంటే శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీకి ఇవ్వడం జరిగింది. అండ్ 2 సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చాయి. సో ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5600 అండి. సో వ్యూవర్స్ మరి చూస్తారు కదా, 5600కి శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ బ్యూటిఫుల్ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి హైదరాబాద్ చికెట్పల్లి త్యాగరాయ గాన్సభ హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్ని. అండ్ ఇదే నెక్స్ట్ శారీ ఏంటండి? ఈ శారీ వచ్చేసి అవంతిక సిల్క్ అండి. సో అవంతిక సిల్క్లోని ఒక శారీ చూస్తున్నామండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ కాపర్ సల్ఫేట్ కలర్ ఉంది. పైన బార్డర్ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బాడీ పైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ రుద్రాక్ష స్టైల్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ మన శారీ మొత్తం బాడీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్, దీనిపైన మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ చెక్స్ అన్నవి వచ్చాయి. ఈ చెక్స్ అనేవి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అండ్ ఈ శారీలో కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ మనం చూసినట్లయితే కనుక మనకి కాపర్ సల్ఫేట్ పైన మనకి స్క్వేర్, అంటే మనకి గోల్డ్ కలర్ జరీతో స్క్వేర్ బాక్సెస్ వచ్చాయి. దాని మధ్యలో మనం చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ పైన లీఫ్ ఉన్నట్టు మనకి ఈ డిజైన్ అన్న బంచెస్ కంటిన్యూ అవుతూ ఎవ్రీ ఆల్టర్నేట్ బాక్స్లో వచ్చాయి. అండ్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 1/2 మీటర్ పళ్ళులో మనకి పైతానీ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ అన్నది వచ్చింది అని చెప్పొచ్చు. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తూ ఫ్లవర్స్ అన్నవి ఇచ్చారు ఇక్కడ ఈ పైతానీ స్టైల్లో. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అండ్ రుద్రాక్ష డిజైన్ బార్డర్లో ఏదో వచ్చిందో అదే మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ చాలా రిచ్గా ఇచ్చారని చెప్పొచ్చు. కాపర్ సల్ఫేట్ బ్లౌజ్ పైన మనకి చిన్న చిన్న ట్రీ బూటీస్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ఈ బూటీస్ అనేవి బ్లౌజ్ మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చాయి. అండ్ మనం బార్డర్లు చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష స్టైల్ అనేది ఒక స్క్వేర్ బాక్స్లో ఉన్నట్టుగా 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2430. 2430. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ 2430లో అవైలబుల్ ఉంది. సో ఈ సారీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీస్. సో నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి జూట్లో టిష్యూ శారీ అండి. సో జూట్లో టిష్యూ శారీ చూస్తాము. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి యాష్ కలర్ వచ్చింది. పైన మనకి యాంటిక్ జరీ యూజ్ చేస్తూ కడ్డీ బార్డర్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి యాష్ కలర్ యూజ్ చేస్తూ మనకి టిష్యూ శారీ అన్నది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం చూసినట్లయితే మనకి మంచి యాష్ కలర్లో జూట్ పైన మనకి టిష్యూ అన్నది కనిపిస్తుంది. కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ శారీకి. కింద బార్డర్ మనం చూసినట్లయితే కనుక యాంటిక్ జరీ యూజ్ చేస్తూ మనకి కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన మనకి ఇక్కత్ ప్రింట్ అన్నది ఇచ్చారు. జూట్లో టిష్యూ పైన మనకి ఇక్కత్ అన్నది మనకి లేటెస్ట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. సో ఈ ఇక్కత్ డిజైన్లో మనకి పీకాక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ మనం పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళులో కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా మనకి బర్డ్ డిజైన్ అన్నది కనిపిస్తుంది ఇక్కత్ ప్రింట్లో. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బ్లౌజ్ అన్నది సేమ్ శారీ ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పొచ్చు విత్ 2 సైడ్స్ ఆఫ్ బార్డర్. ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1250 అండి. 1250. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1250. మరి లేటెస్ట్ ప్యాటర్న్ని మీరు కూడా విజిట్ చేసి పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేయండి మీనాక్షి శారీస్ని. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ వచ్చేసి జూట్ సిల్క్ అండి. సో జూట్ సిల్క్లో మరో శారీ చూస్తున్నామండి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. పైన మనం బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ జరీ యూజ్ చేస్తూ 2 సైడ్స్ స్మాల్ సైజ్ ఆఫ్ కడ్డీ బార్డర్, మధ్యలో మనకి డైమండ్ డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ శారీ మొత్తం బేస్ కలర్ వచ్చేసి మంచి థిక్ ఎల్లో కలర్, దానిపైన మనకి సిల్వర్ కలర్ జరీ యూజ్ చేస్తూ డైమండ్ డిజైన్ మధ్యలో ఫ్లవర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ డైమండ్ డిజైన్ శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి పైతానీ స్టైల్లో డిజైన్ అన్నది ఇవ్వడం జరిగింది విత్ సిల్వర్ కలర్ జరీ, అది కూడా మనకి పింక్ కలర్ బేస్ పైన. ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. దానిపైన మనకి ఎక్స్ట్రాగా ఒక చిన్న ఓవల్ షేప్ డిజైన్ అన్నది గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ మనం ఒకసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూస్తే మనకి కింద అండ్ పైన బార్డర్లో ఏ విధంగా అయితే డైమండ్ డిజైన్ ఇచ్చారో అదే డైమండ్ డిజైన్ని పళ్ళులో మొత్తం రిచ్గా మనకి సిల్వర్ జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ మనం చూసినట్లయితే లీఫ్ డిజైన్ కనిపిస్తుంది విత్ క్రీపర్. ఈ లీఫ్ డిజైన్ విత్ క్రీపర్ అండ్ స్మాల్ ఫ్లవర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ పింక్ కలర్ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ టజల్స్ని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు.
అండ్ ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి మనం ఇక్కడ చూసినట్లయితే మనకి బార్డర్ అన్నది ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ అండ్ నెక్ ఆఫ్ ది బాడీ పార్ట్కి వేసుకోవడానికి. మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1890 అండి. సో వ్యూయర్స్ మరి బ్యూటిఫుల్ శారీని చూసారు కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1890 రూపీస్. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి శారీస్. సో నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? ఈ శారీ వచ్చేసి సనా సిల్క్ అండి. సో సనా సిల్క్లోని ఒక శారీ చూస్తున్నాము. కాపర్ సల్ఫేట్ కలర్లో మనం ఒక శారీ చూస్తున్నాము. ఈ శారీస్ అన్నీ కూడా మనకి డిజైనర్ శారీస్ ఉంటాయి కాబట్టి వీటికి బార్డర్స్ అనేవి ఉండవండి. సో చిన్న లిటిల్ బిట్ ఆఫ్ బార్డర్ అన్నది ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ యాష్ కలర్లో చిన్న బార్డరే. శారీ మొత్తం మనకి ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ మనకి స్క్వేర్ బాక్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది మనకి శారీ మొత్తం డిజైనర్ పీస్ కాబట్టి శారీ మొత్తం ఒకేలాగా మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ శారీకి మనం హైలైట్ ఏంటి అంటే మన బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది కనిపిస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఈ పింక్ పైన మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బంచ్ దాని మధ్యలో ఇంకొక చిన్న ఫ్లవర్ ఉండి మనకి బూటీస్ అనేవి బ్లౌజ్ మొత్తం కంటిన్యూ అవుతూ వస్తాయి. సో ఇలా మనకి డిజైనర్ పీసెస్ అన్నిటికీ కూడా మనకి బ్లౌజెస్ అనేవి కొంచెం యాంటిక్ గా వస్తాయి కాబట్టి ఈ సారీ దానివల్ల ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 960 అండి. 960. సో వ్యూయర్స్ మరి చూసారు కదా 960 రూపీస్ కి మనకి ఒక లేటెస్ట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. డిజైనర్ కాన్సెప్ట్ తో ఉండేటువంటి ఈ సారీ మనకి అవైలబుల్ లో ఉంది. సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మీనాక్షి సారీ. నెక్స్ట్ టైం సారీ చూస్తామండి. ఈ సారీ వచ్చేసి లైట్ వెయిట్ లో జూట్ సిల్క్ అండి. సో జూట్ సిల్క్లోని లైట్ వెయిట్ సారీ ఇంకొకటి చూస్తున్నాము. డిజైనర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. పైన బార్డర్ చూసినట్టయితే మనకి రెడ్ మిక్స్ అయినటువంటి గోల్డ్ కలర్ యాంటిక్ జరీతో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి బాడీ పార్ట్ మొత్తం మనకి రెడ్ కలర్ బేస్ కలర్ వస్తుంది. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ చిన్న ఫ్లవర్ బంచ్ అన్నది వస్తుంది. ఈ చిన్న ఫ్లవర్ బూటీ అనేది శారీ మొత్తం ఓవరాల్గా మనకి దగ్గరగా కంటిన్యూ అవుతూ వస్తుంది. కింద బార్డర్ మనం చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి రెడ్ మిక్స్ అయినటువంటి గోల్డ్ కలర్ జరీ వచ్చిందో అదే యాంటిక్ జరీ అనేది కింద కూడా మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ మనం పళ్ళు చూసుకున్నట్లయితే కనుక మనకి దీనికి పళ్ళు హైలైట్ అని చెప్పొచ్చు. మనకి హాఫ్ వైట్ కలర్ పళ్ళు అన్నది ఇవ్వడం జరిగింది విత్ 1 మీటర్ పళ్ళు. ఈ హాఫ్ వైట్ లో మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్, అదే విధంగా బిగ్ సైజ్ ఆఫ్ ఫ్లవర్ మిడిల్ లో ఇచ్చారు. సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. అండ్ టజల్స్ చూస్తే మనకి క్రీమ్ కలర్ టజల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళు ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరిగింది, ప్లెయిన్ బ్లౌజ్. సో దట్ మనం దీనికి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్ మిర్రర్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. సో మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7380 అండి. సో వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా 7380 కి బ్యూటిఫుల్ సారీ అన్నది అవైలబుల్ లో ఉంది. సో బ్రైడల్ పట్టు అని కూడా చెప్పొచ్చు మనం ఈ సారీని, వన్ ఆఫ్ ది బ్రైడల్ సారీ అని కూడా చెప్పవచ్చు. సో ఈ లైట్ వెయిట్ లో ఉండేటువంటి బ్యూటిఫుల్ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇమీడియట్ గా విజిట్ చేయండి మీనాక్షి సారీస్ ని. సో నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? ఈ సారీ వచ్చేసి వసుంధర పట్టు అండి. సో వసుంధర పట్టులోని బ్యూటిఫుల్ సారీని చూస్తున్నాము. సారీ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి మంచి గ్రీన్ అని చెప్పొచ్చు, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉందని చెప్పొచ్చు. పైన బార్డర్ చూసినట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది బార్డర్. అండ్ మనకి శారీ మొత్తం ఓవరాల్ గా సీ గ్రీన్ కలర్ పైన మనకి పీకాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ బ్రాంచెస్ అనేవి కనిపిస్తున్నాయి. గోల్డ్ కలర్ జరీతో పీకాక్ అండ్ మనకి పింక్ కలర్ జరీతోటి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇది మనకి శారీ మొత్తం ఓవరాల్ గా దగ్గరగా డిజైనర్ పీస్ కాబట్టి శారీ మొత్తం ఓవరాల్ గా కంటిన్యూ అవుతూ వచ్చింది. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి గ్రీన్ వచ్చిందో అదే విధంగా కింద కూడా గ్రీన్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు ఒకసారి చూద్దాము. శారీలో పళ్ళు హైలైట్ అని చెప్పొచ్చు. ఈ పళ్ళుని చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక బానియన్ ట్రీ ఇక్కడ కనిపిస్తుంది. బానియన్ ట్రీ కింద మళ్ళీ మనకి ఈ ఏదైతే రాయల్ బ్లూ కలర్ ఎలివేట్ అవుతుందో అది ఎలిఫెంట్ అని చెప్పొచ్చు. సో ఈ బానియన్ ట్రీ అండ్ ఎలిఫెంట్లు చాలా దగ్గరగా పళ్ళు మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చాయి. అండ్ మనం దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ అంటే డార్క్ పీచ్ అని చెప్పొచ్చు. డార్క్ పీచ్ కలర్ బ్లౌజ్ అన్నది ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది విత్ 2 సైడ్స్ ఆఫ్ బార్డర్. సో ఈ సారీ ప్రైస్ ఎంతో ఇప్పుడు కనుక్కుందాము. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4850 అండి. సో వ్యూయర్స్ మరి చూసారు కదా 4850 వసుంధర సిల్క్స్ లోని బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ లో ఉంది మనకి. అండ్ మనకి ఈ శారీ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ లో ఉందని కూడా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బ్రైడల్ శారీస్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి చిక్కట్పల్లి త్యాగరాయ గాన్సప హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్ ని. ఓకే అండి, మరి ఈరోజు మాకు లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ పట్టు ఇలా ఆల్ వెరైటీస్ ఆఫ్ జూట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్
వ్యూవర్స్, మరి చూసారు కదా ఇప్పటివరకు ఇవాళ మన ఎపిసోడ్లో ఎన్నో లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూసేసాము. పట్టు, ఫ్యాన్సీ, ట్రెడిషన్, ఇలాంటి జూట్ అన్ని ఎన్నో బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చూసేసాం కదా హోల్సేల్ ప్రైస్లో. సో ఆ శారీస్ అన్ని కూడా మీరు కూడా పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేయండి చిక్కట్పల్లి త్యాగరాయ గాన్సభ హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి మీనాక్షి శారీస్కి. అండ్ మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.